ఏమిటో రాము పెద్ద మనిషి అయిపోయాడు, నేను ఎప్పుడవుతానో ఏమిటో. నెక్స్ట్ జన్మకి ట్రై చేసుకో. అందుకే నాకు కోపం వచ్చేది. ముందు తొందరగా టిఫిన్ రెడీ చేయి, లేకపోతే అవతల అమ్మగారి కోపం వస్తుంది. రాము, ఏంటమ్మగారు? 5 సంవత్సరాలుగా ఏడిపిస్తున్న నొప్పిని తీసేసావురా. ఇదిగో ఈ 500 తీసుకో. అదేంట్రా అలా అరిచావు? అరవలేదండి, తలుచుకున్నాను. అమ్మగారు మీరు అన్నారనుకోండి, ఇట్టా మా ఊరెళ్ళి అట్టా మా తా చేతిలో 500 పెట్టేసి ఎట్టా వెళ్ళని మళ్ళీ అట్టా వచ్చేస్తానండి. సర్లే వెళ్ళు. జై పాతాల భైరవి. ఈ 500 తాతకి ఇస్తే. రాము, ఓ మా అమ్మ ఒట్టి కంజూస్. ఆ నడుము నొప్పికి లక్షలు ఖర్చు పెట్టింది ఇవాటి వరకు, కానీ నీకు మాత్రం 500 ఇచ్చింది. ఈ 5,000 మీ తాతకి నా గిఫ్ట్ గా ఇవ్వు. అయ్య బాబోయ్, మీ బాడీలోనే కాదండి, మీ హార్ట్ లో కూడా అందం ఉంది. దాన్ని ఏమంటారబ్బా? థ్యాంక్స్, ఉంటానండి. ఇంకా నయం, గసగసాలనలేదు. నా పేరు డానియల్. నోరు జరగకపోతే డానీ అని పిలవండి. నువ్వు మాకు సహాయం చేయాలరా. అది సరే గాని ఈ టికెట్ ₹1 కోటి వచ్చిందో లేదో చెప్పు. మడిసి వెనకాల పెట్టుకో. అక్కడి నుంచే తీసాను. అబ్బా, ఇది పాత టికెట్ రా. ఒక అనాథ శవం ఉంది, పెట్లో పెట్టి తీసుకొస్తాం. దాన్ని మీ ఆచారం ప్రకారం పూడ్చి పెట్టాలి. కానీ ఒకటి, గంట మోగించాలి, సౌండ్ రాకూడదు. పూడ్చి పెట్టాలి, పక్క శవానికి తెలియకూడదు. పోనీ గొయ్యి తీయొచ్చా? అది తప్పదుగా. ఏంటి సౌండ్ రాకూడదా, పక్క సమాధికి తెలియకూడదా? అంటే ఇది అనాథ శవం కాదు, మీరే ఎవరినో మర్డర్ చేసి ఉంటారు. అంటే నీ కళ్ళకు మేము ఎలా కనపడుతున్నావురా? తడి నాలుగులతో గొంతులు కోసేవాళ్ళ, చెప్పులు కుట్టేవాళ్ళ లుక్కు కాళ్ళ మీద, కటింగ్ వేసేవాళ్ళ లుక్కు బొచ్చు మీద ఉన్నట్టు నా మొత్తం లుక్కు కింద నుంచి పైదాకా బాడీ మీదే ఉంటది. ఎవడెప్పుడు పోతాడో చెప్పగలను. అబ్బా, నేను ఎప్పుడు చచ్చిపోతానో చెప్పు. ఫిబ్రవరి 31, 2007. నో డౌట్. నీకు నచ్చిన రాయి మీద చెక్కించి పెట్టుకో ఆ డేట్. నువ్వు పోటానికి పోలేంత టైం ఉందలేరా? ఇంతకీ ఎవరిని మర్డర్ చేశారు? మేమెవరిని చంపలేదురా బాబు, పోయింది యేసుదాస్. అది ఓ యేసుదాసిని మర్డర్ చేశారా? వీడు బేతాళుడి కంటే ముదరలా ఉన్నాడు. ఇదిగో సమస్య ఏంటంటే ఫాదర్ లేడు. ఫాదర్ లేడని నువ్వు బాధపడకరా, మీ మదర్ని అడుగు. ఒక్కటి పీకనట్టు 40 పళ్ళు రాలిపోతాయి. ఓ రెర్రి పప్ప, పళ్ళు 40 కాదు 32. మధ్యలో నువ్వు ఎంటాడుతా అని తెలిసే నీయో 8 పళ్ళు కలిపి చెప్పాను రా పప్ప. ఫాదర్ అంటే మా ఫాదర్ కాదు, ఈ చర్చి ఫాదర్. ఊళ్ళో లేడు. ఇక్కడ ఎవరు మరణించినా రిజిస్టర్ లో సంతకం చేసి ఆయన ముందే పూడ్చి పెట్టాలి. అదే. ఒరే బాబు, నీకు దండం పెడతాం, ఏదైనా చేసి పని మాత్రం పూర్చేరా బాబు. తప్పుద్దా? ఓ పని చేద్దాం. ఏంటిది? పక్కూళ్ళో పట్టా పొందిన ఫాదర్ ఒకడున్నాడు, నేను మాట్లాడి తీసుకొస్తా. మా నూరోడు కాదు కాబట్టి మీ లొసుకులు ఏవి తెలియవు. కాకపోతే ఓ ముఖ్య విషయం ఏంటంటే, ఏంటిది? కోర్టులో నా వాటా నాకు రావాలి. ఇవ్వకపోతే ఏం చేస్తావు? శవాన్ని తీసి సైకిల్ మీద వేసుకు ఊరేగుతాను. చూసావా, ఈరోడు తగులుకున్నాడు జిడ్డులాగా. జిడ్డో గొడ్డో నువ్వు పితికింది ఏమన్నా పోతే అప్పనంగా వచ్చిందే కదా. ఒరే, నువ్వేం ఫీల్ అవ్వకుండా నువ్వు ఆ పని మీద ఉండు, మేము వస్తావురా ధనియాలు. ఏమయ్యా అవుతానే, అన్ని రెడీయా? ఎప్పుడో రెడీ గోవిందా. అవును, పెళ్లి కూతురు ఎక్కడ? పెళ్లి కూతురు సిద్ధంగా ఉంది. ఏమయ్యా, పెళ్లి కుమార్తె తోలుకురండి. తోలక రావడం ఏంటన్నా మటను? వెయిట్ అండ్ సీ. ఓకే. చిచ్చి, దీంతో నాకు పెళ్ళే. నీకు శోభనంగా పోవాలి కదా గోవిందా. అయితే మాత్రం గారెత్త పెళ్ళంటే. ఇంకొకసారి నా బేబీని గాడిద అన్నారంటే నేను ఏం చేస్తానో నాకే తెలుసు. గాడిదనకపోతే గుర్రం అంటారంటే. లోకరాజు, ఆవేశపడద్దు. నీ ముద్ద ఒప్పులు నా మటను. చూడు కరిసుందరం, నువ్వు ఇలా ఎర్రమందారం అయ్యావంటే వాడు దానిచ్చి నీకు పెళ్లి చేయడు. వాడు చేయటం కాదు, నేనే చేసుకోను. అయితే ఈ జన్మలో నీకు శోభనం అవదు. దోషం పోవటానికి ఈ పెళ్లి, కాపురం చేయడానికి కాదుగా. అయితే మాత్రం డోంట్ టాక్. మనకు కావాల్సిన శోభనం 3 ముళ్ళు వేసేయండి. జీవన హేతునా అంతే శుభకి సంజీవ చూడండి అల్లుడు గారు, మమ్మీ డాడీ లేని నా బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఇక నుంచి దానికి గడ్డైనా బెడ్డైనా మీరే. అనకండి, బాగోదు. మేడం గారు ఫీల్ అవుతారు. లుక్ బేబీ, అల్లుడి గారు మొహం నల్లపోసైనా మనసు ఎన్నపోస. ఆయన మాటకు ఎదురు చెప్పకుండా, ఆర్గ్యుమెంట్ చేయకుండా, మేట్ ఫర్ ఈచ్ అదర్లా బాగా మిక్స్ అయి ఉండండి. అమ్మయ్యా, ప్రాబ్లం సాల్వ్ అయింది.
అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి. ఇంటికి తీసుకెళ్ళాలా? ఇందాక పెళ్ళవగానే వదిలేస్తున్నావుగా. పెళ్ళంటే 3 ముళ్ళు వేయటమే కాదయ్యా, 3 నిద్రలు కూడా చేయాలి. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. ఇంకా చూస్తావేట్రా? షిఫ్ట్ అవ్వండి. అన్నయ్య, నాకు చిన్న అనుమానం. ఏంటమ్మా? భార్యతో పెళ్లి చేశాం కదా, శోభనం జరుగుతుందంటావా? జరగదు. ఏ? నీ నోటితో అన్నావు కదా, నీ బంగారు నోటితో అన్నావు కదా, నీ చిట్టి నోటితో అన్నావు కదా, నీ డింగిరి ముక్కుతో అన్నావు కదా, నీ డెప్పతో అన్నావు కదా, నీ ఐరన్ టెక్ అన్నావు కదా. ఎలా దొరుకుతుందా? ఎలా దొరుకుతుందా? ఎలా దొరుకుతుందా? దొరుకుతుందా? వాణి అబ్బదబ్బ జబ్బా ఈ కోడ్ నాకు తెలియదు అనుకున్నావా? అబ్బా అంటే నేను, దబ్బా అంటే నిన్ను, జబ్బా అంటే ప్రేమిస్తున్నాను అని. అబ్బదబ్బ జబ్బా వాణి 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 నువ్వంటే నాకెంతో ఇష్టం. నేను నిన్ను తెగలవ చేసేస్తున్నాను వాణి. మన ఇద్దరు ప్రేమించుకున్నాం కదా, దీనిలో సెకండ్ థాట్స్ లేవు కదా. అబ్బదబ్బ జబ్బా ఏమిటో కింద పడ్డావా? లేదు సార్, ప్రేమలో పడ్డా. మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను సార్. మా అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందా? ప్రేమిస్తుంది సార్. నీకెలా తెలుసు? చెప్పింది సార్. చెప్పిందా? ఆ నోటితోనే చెప్పిందా? లేకపోతే ముక్కుతో చెప్తుందా సార్? నువ్వు చెవులతోనే విన్నావా? లేదు సార్, మనసుతో విన్నా. అలా చెప్పు సార్. మీ అమ్మాయి నన్ను ప్రేమించిందంటానికి ఈ ముక్కు మీద ఉన్న ముగ్గే సాక్ష్యం సార్. ఇంతకీ నువ్వు చెప్పేది ఏమిటయ్యా? మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడైనా రెడీ సార్. నాకేం అభ్యంతరం లేదు. అయితే దీవించండి మామా. నీ కర్మ అనుభవించు. శుభవనం అంటే కర్మ ఉంటాడేంటి? వీడికి నోరే కాదు, బ్రెయిన్ కూడా లూజే. అయ్యో వాణి. అల్లుడు గారు ఒక్క నిమిషం. మీరు ఇక్కడ ఉన్నారండి? మీకోసం వెయిటింగ్. నా కోసం మీరు వెయిట్ చేయడం ఏంటండి? అల్లుడు గారు మీరు తొందరపడ్డారు. మా ఆవిడ ఊడలేదు, అయినా సరే పెళ్లి చేయించాడు. మా అమ్మాయిని కళ్ళలో పెట్టి చూసుకుంటారు కదా. అలాగేనండి. ఏమీ లేదు, అదే నోట్లో 4 నెలల పిల్ల. ఎంతసేపు మనం మాట్లాడడం తప్పితే అది నోట్ తెరిచి ఒక ముక్క కూడా మాట్లాడలేదు. ఊరుకోండి మామగారు, మీరు అనవసరంగా కళ్ళనీళ్ళు పెట్టుకోకండి. నేను మేనేజ్ చేస్తాను కదా. నిజంగానా? మదర్ ప్రామిస్. ప్రామిస్. భూదేవి తోడు. డాడ్ ప్రామిస్. మళ్ళీ మొదలు పెట్టావా? సీతారాములు లాగా ఉంటారా? అయిపోయింది. రాధాకృష్ణ లాగా ఉంటారా? ఫినిష్. చిలక గోరింక లాగా ఉంటారా? నీకు దండం రే. అమ్మాయిని ఎప్పుడు బాధ పెట్టరుగా? నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు అల్లుడు గారు గట్టివాడే. కంగ్రాట్స్. వాణి 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 ఆ వాణి 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 ఓహో వాణి ఆహా వాణి వాణి. మన చూపులు కలవటం, మనసులు కలవటం, పెళ్ళైపోవటం, ఇంత వేరే స్పీడ్ గా జరిగినందుకు నాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసా? అబ్బదబ్బ జబ్బా ఇక్కడ కూడా కోడి భాష అంటమ్మా. ఎంచక్క ఆహాహా అని కోయిల్లా పడొచ్చు కదమ్మా. అబ్బబ్బా దబ్బబ్బా జబ్బా అబ్బ అబ్బబ్బా దబ్బబ్బా జబ్బా. పాటలో కూడా కోడి భాష అంటమ్మా. చిల్లిప్పి. అబ్బబ్బా దబ్బ జబ్బా. ఏంటి సౌండ్ తప్ప మాటలు రావా? జోక్ లేకమ్మా. మరుగేలరా ఓ రాఘవా. నువ్వు పాడుతున్నప్పుడు నేను వెళ్ళలేదనుకున్నావా? ఓహో, అది మీ అమ్మ పాడిందా? మీ నాన్న గదిలోనే ఉన్నాడా? నువ్వు ఇక్కడే ఉండు, వాడి సంగతి నేను తేల్చి వస్తా. నీకు మాటలు రావన్న మాట. నేను తెలవనైపోయానంటే నువ్వు ఇక్కడే ఉండు. అరే క్వశ్చన్ పేపరు, క్వశ్చన్ పేపరు. ఏం చెల్లుడు తెలిసిపోయిందా? అంటే నీకు ఈ విషయం ముందే ఒరే ముందే నీకు ఈ విషయం తెలిసి వాయిస్ లేదని నాకు ఎందుకు చెప్పలేదురా? అదేంటో అమ్మాయి నన్ను లవ్ చేస్తున్నట్టు చెప్పింది అని నువ్వు చెప్పగానే చెప్పిందా అని అడిగాను. అడిగానా? అడిగావు. చెప్పింది అన్నావు. అన్నావా? అన్నాను. నోటితో చెప్పిందా అని అడిగాను. అడిగానా? అడిగావయ్యా బాబు. నోటితో చెప్పక ముక్కుతో చెబుతుందా అన్నావు. అన్నావా? అన్నానయ్యా. ఏదో ఆవేశంలో నోరు స్లిప్ అయి వాగాననుకో. అంతేకాదు, ఇందాక శోభనం గదిలోకి పంపించేటప్పుడు కూడా చిన్న హింట్ ఇచ్చాను. ఇచ్చానా? అల్లుడి గారు అమ్మాయి నోట్లో నాలుక లేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నాను. అన్నానా? అంటే ఏంటయ్యా? అంటే ఏంటి? అబ్బా దబా దబా. అయ్యి బాబోయ్. అబ్బా చెప్పంటయ్యా. ఏమండి నేను వచ్చేసా. ఏంటే ఇంతలోకి గెటప్ మార్చేసావా? హలో, ఆవిడ మీ అత్తగారు. ఆహా, తల్లి కూతుళ్ళు డ్యూయల్ రోల్ అన్నమాట. మీ ఫ్యామిలీకి ఈ టాలెంట్ కూడా ఉందా? అత్తగారు ఏమిటండి? అవన్నీ తీరిగ్గా చెబుతాను, నువ్వేం టెన్షన్ పడకు. ఇదిగో అల్లుడు గారు, ముందు మీరు లోపలికి వెళ్ళండి. అమ్మాయి మీ కోసం మూగగా రోధిస్తుంటుంది. ఉంటుందా? మూగగా కాకపోతే సౌండ్ తో ఎలా రోధిస్తుందండి? కన్నీళ్ళు వస్తున్నాయా? గుండె చెదురుతోందా? కళ్ళు తిరుగుతున్నాయా? మనసు బాధగా ఉందా? అల్లుడి గారు, బాధ ఏ షేప్ లో ఉంటుంది? రౌండ్ గా ఉంటుందా? చతురస్రంగా ఉంటుందా? పొడవుగా ఉంటుందా? అల్లుడి గారు
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.